హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావడం అనేది జరుగుతుంది. సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 11/6/2024 మంగళవారం అశ్లేష నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా శుక్లపక్షం నడుస్తుంది. 11/6/2024 మంగళవారం అశ్లేష నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా శుక్లపక్షం నడుస్తుంది. సో ఈరోజు విన్నయ్య కలర్స్ అదేవిధంగా లాసయ్య కలర్ చూద్దాం. ముందుగా విన్నయ్య కలర్ చూసినట్లయితే నెమలి, పింగళ, పసిమి కాకి, కాకి, ఎర్ర కోడి. విన్నయ్య కలర్ చూసినట్లయితే నెమలి, పింగళ, పసిమి కాకి, కాకి, ఎర్ర కోడి. సో ఫ్రెండ్స్, విన్నయ్య కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా లాసయ్య కలర్ చూసినట్లయితే డేగ, కాకి, డేగ, పిచ్చుకువన్నె కోడి, నల్ల బోర. లాసయ్య కలర్ చూసినట్లయితే డేగ, కాకి, డేగ, పిచ్చుకువన్నె కోడి, నల్ల బోర. సో ఫ్రెండ్స్, లాసయ్య కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే మనకు నక్షత్రం బట్టి ఈ విధంగా నడుస్తున్నాయి. సో అలాగే మనకు రోజుకొచ్చి 5 జాములు అనేవి నడుస్తాయి. జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి రాజ్యం, డేగ భోజనం, పింగళ గమనం, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి రాజ్యం, డేగ భోజనం, పింగళ గమనం, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. రెండవ జాము ఉదయం 8:26 నుండి 10:48 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, నెమలి భోజనం, డేగ గమనం, కాకి నిద్ర, కోడి నిద్ర. సో ఫ్రెండ్స్, రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, నెమలి భోజనం, డేగ గమనం, కాకి నిద్ర, కోడి నిద్ర. సో ఫ్రెండ్స్, రెండో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మూడవ జాము ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాసు, కోడి లాసు. సో ఫ్రెండ్స్, మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాసు, కోడి లాసు. సో ఫ్రెండ్స్, మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 1:12 నుండి
3 గంటల 36 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. 4వ జాము మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల నుండి 3 గంటల 36 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి భోజనం, డేగ నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్ 4వ జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి భోజనం, డేగ నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్ 4వ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా 5వ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. 5వ జాము మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ భోజనం, కాకి గమనం, కోడి గమనం, నెమలి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్ 5వ జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ భోజనం, కాకి గమనం, కోడి గమనం, నెమలి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్ 5వ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. మొదటి జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము, 5వ జాము. జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. అలాగే నక్షత్రాన్ని కూడా కరెక్ట్గా గమనియండి.